వాడు మొత్తం మాతో మాట్లాడింది 4 minutes. ఓకే సో అంతకు మించి కానీ 1 or 2 minutes మాట్లాడిన వాళ్ళని రిమూవ్ చేసి చూపించు. ఓకే సార్. ఆ స్టాండ్లో ఫోన్ పెట్టాడు కదా, దాన్ని జూమ్ చేయండి ప్లీజ్. వీడే మొహం తెలియకూడదని వాంటెడ్గా అటువైపు తిరిగి నించున్నాడు. వీడి జాకెట్ ఆనవాళ్ళు గుర్తుపెట్టుకుని ట్రిచి ఎయిర్పోర్ట్ పోలీసుకు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ మొత్తం సర్చ్ చేయమని చెప్పండి. ఓకే, మీరు ఇటీవల చెక్ చేయండి. మీరు ఇటీవలండి. స్టాప్ స్టాప్. అటు చూడు, ఆ ఫోన్ బూత్ దగ్గర ఏదో బ్యాగ్ ఉంది, దాన్ని చెక్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఐడి సార్. సార్, బాంబ్ బ్లాస్ట్ అట్ ది ఎయిర్పోర్ట్. వాట్? అది ఫోన్ బూత్ దగ్గర. ఏ కొంచెం బ్యాక్ వెళ్ళు. గో ఫర్ ద బ్యాగ్. ఏమైంది? అలాగా సార్, ఫార్చునేట్లీ ఎవరికి ఏం కాలేదు సార్. పోలీసులు డైవర్ట్ చేయడానికి బ్లాస్ట్ చేశారు. అది జస్ట్ హార్మ్లెస్ స్మోక్ బాంబే. లేదురా, సంథింగ్ ఫిషీ. బ్యాగ్ మీద జాకెట్ మీద ఒకటే సింబల్. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. హలో, ఎస్ సార్. ఈ ట్రిప్ ఎప్పుడు ఫిక్స్ అయింది సార్? ఓకే సార్. వచ్చే శుక్రవారం పిఎం కాశ్మీర్ పెడతారట. అడ్వాన్స్ టీమ్గా మనల్ని వెళ్ళమంటున్నారు. 1 hour ముందే ఫిక్స్ అయిందట. మనం కాశ్మీర్కి వెళ్ళిపోయే విషయం ఇప్పుడు జస్ట్ 1 hour ముందేగా ఫిక్స్ అయింది. వాడికి ముందే ఎలా తెలిసింది? Don't touch my turban. వికీ, నీ రైట్ సైడ్ లో బ్లాక్ జెండాలతో కూర్చొని ఉన్నారు. వాడిని క్లియర్ చేయి. ఎస్ సార్. లే నాతో. ఈ బ్రిడ్జ్ సార్ మొన్న వరదల్లో కొట్టుకుపోయింది. దానివల్ల ప్రజలు 7-8 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. లీడ్ 1 ఈగల్ 1. అక్కడే నేను 3 minutes లో క్రాస్ చేస్తాం. విక్టర్ ఈటీ 5 minutes. రవి, సార్, సీలీఫరా గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? డూ యు నో ఎనీథింగ్ అబౌట్ ఇట్? సీలీఫరా నాట్ ఎగ్జాక్ట్లీ సార్, బట్ అదొక రకమైన పురుగు అనుకుంటాను. షల్ ఐ చెక్ ఆన్ ఇట్ సార్? నో, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. సార్, యు ఆర్ ఇన్ టూ మచ్ స్ట్రెస్ నౌడేస్. బీపీ కూడా పెరిగి ఉంటుంది. కొంచెం రిలాక్స్ మూడ్కి రావాలి. ఓకే, ఐ విల్ చేంజ్ టు రిలాక్స్ మూడ్. వికీ చెక్. ఏం రవి సార్, పెళ్లి విషయం అర్థం కాలేదు సార్. అదే కదా సౌత్ బ్లాక్ చెప్తోంది, మీ ప్రేమ కావ్యం గురించి. రవి, ఇంకా ఆలస్యం అయితే నువ్వు ఆ రోజు కాకరపూలకి చిక్కు చేసినట్టు సార్, నేనే మీ ఇద్దరు చేతులు ఏకం చేసి హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి ఉంటుంది. సార్ 1 minute, ఇంకోసారి వెళ్ళండి. అబ్దుల్, ఆ స్కానర్ పనిచేయట్లేదు. ఇంకో ఇంటర్వ్యూ రమ్మను. సార్ 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 ప్లీజ్, అందరూ ఆ ఇంటర్వ్యూ నుంచి రండి. బీప్ సౌండ్ రాలేదని క్రాస్ చేసే వాళ్ళకి తెలియదు కదా. మాన్యువల్ గా చెక్ చేసి పంపు. సార్ మీరు రండి సార్. ఫంక్షన్ చెప్తారా నీ పని? రేఖ, ఆ బి సెక్షన్ లో బ్రౌన్ కలర్ చుడిదార్ వేసుకున్న అమ్మాయి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ గా లేదు. I'm sorry. She's clear. Nothing to worry, sir. నేనేం మాట్లాడాలనుకున్నానో అదే ఈ పిల్లలు పాడారు. ఈ పాటని రాసిందెవరు? పాట రాసింది నేను, ట్యూన్ చేసింది ఈవిడ. ఆహా, ఒక ముస్లిం టీచర్ రాసిన దాన్ని హిందూ టీచర్ ట్యూన్ చేయగా అది కల్లా కపటం తెలియని పిల్లల గొంతులో విన్నప్పుడు మనసుకెంతో తృప్తినిచ్చింది. వరద నివారణ కోసం మొదటి విడతగా 1000 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తుంది. పునరుద్ధరణ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికలో చేపట్టబడుతుంది. వానలు వరదలు అనేవి ప్రకృతి వల్ల కలిగే ఉపద్రవాలు. కానీ ఒక మనిషి సాటి మనిషిని పెట్టే బాధలకి నివారణ ఏంటా అని ఆలోచిస్తుంది. మానవ జాతి అభివృద్ధికి ప్రకృతి కూడా పాఠాలు నేర్పుతోంది. ఉపద్రవాలనే తనలో ఉన్నటువంటి లోపాల్ని తొలగించుకుంటూ ప్రకృతి మరింత బలపడుతోంది. అదే ప్రకృతి మనకి చెప్తున్న హెచ్చరిక,
ఇస్తున్న అద్భుతమైన మెసేజ్, లెసన్ అండ్ అడ్వైస్. మనం కూడా మన తప్పుల్ని తరువాత తరం వారికి చేరకుండా సరిదిద్దుకోవాలి. మతాన్ని అడ్డు పెట్టుకుని పలు సంవత్సరాలుగా జరుగుతున్న విదేశీయుల కుట్రలో చిక్కి అమాయక ప్రజలందరూ బాధింపబడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు 3 o'clock వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి. రాజా ఇటు. కొంతమంది యువతరం తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు. అందుకే ముందుగా పిల్లల మనసులో ప్రేమని అహింసని మనం లోతుగా బలంగా నాటాలి. ఈ యువతరం ప్రేమమూర్తులుగా పెరిగి నిలబడ్డప్పుడు కాశ్మీరు స్వర్గభూమిగా మారుతుంది. ప్రశాంతమైన సుందరమైన కాశ్మీర్ని మళ్ళీ సాధించడమే నా లక్ష్యం. జై హింద్. సార్, ల్యాండ్ మైన్స్ లో వికలాంగులైన వాళ్ళు అక్కడ ఉన్నారు. సార్ వి నీడ్ టు సార్ లీవ్. 1 minute వచ్చారంటే ఆనందపడతారు. ఎక్కడున్నా? అక్కడున్నారు సార్. నో సార్, ఇది మన స్కిప్. లెట్స్ గో. దేర్ ఇస్ చేంజ్ ఇన్ విత్ ద రోడ్. అంజలి, ప్రోటోకాల్ తెలుసు కదా. ఇట్స్ అ గుడ్ ఫోటో ఆపర్చునిటీ. రేపు ఇది న్యూస్ లో వస్తే చాలా బాగుంటుంది. నమస్తే జీ. బాగున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నా. బాగున్నాను జీ. నీ పేరేంటి? అబు సలీం. నమస్కారం రక్షకులారా. నీ పేరేంటి? ఈగల్ 2. ఎస్పీజీస్ నెట్వర్క్ క్రిప్టో ఆల్గరిథం హ్యాస్ బీన్ హ్యాక్డ్. ఇప్పుడు నువ్వు నేను మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. నీకు ఇంకో డెమో చూపిస్తానని అన్నానుగా. రోజా పువ్వుల్లా ఎంత అందమైన ఆడపిల్లలు. మీ పిఎం ఇంకాసేపు ఉండి చూసి ఆనందించచ్చు. ఆ పిల్లల్లో కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, రైతులు, ఒక ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ పిల్లల్లో ఉండొచ్చు. అంతెందుకు, పిఎంని చంపే నా వంటి ఒక అసాసిన్ కూడా ఆ పిల్లల్లో ఉండి ఉండొచ్చు. కిల్లాడివిరా నువ్వు, టక్కును పట్టేశావు. మీ పిఎం కోసం పెట్టింది ఆయన సడన్ గా పక్కకెళ్లారు. పాపం ఈ చిన్నారి పిల్లలు చిక్కుకున్నారు. ఇంకా జస్ట్ 25 seconds. ఈగల్ 1, టేక్ మై మార్క్. Get up. 10. We should move. 6. నీకు చెప్పే. 1. కవర్ విక్టర్. మూవ్.
అంబులెన్స్ జోసెఫ్ పిల్లల్ని కాపాడటమే కరెక్ట్. ఒక ప్రాణం బలిస్తే 100 ప్రాణాలు కాపాడబడతాయండి. అది పాపం కాదు. ప్లీజ్ సార్, స్టే విత్ us, sir. స్టే విత్ us, sir. సార్ మై డియర్ రవి, నువ్వు చేసింది కరెక్టా తప్పా? దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ది గేమ్. మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. అక్రమం చేసిన పాకిస్తాన్ మీద తీవ్ర నడవడిక తీసుకున్నందుకే వర్మాజీ మీద పగ సాధించారు. ఖచ్చితంగా ఈ మారణ హోమంలో పాకిస్తాన్ హస్తం ఉంది. కేర్లెస్ గా ఉన్న ఎస్పీజీఏ దీనికి కారణం. Congratulations, next Prime Minister. Thank you, sir. Stop it, I say. Give me a straight answer. సార్, పిఎం ప్రాణాలకి ప్రమాదం అన్న సంగతి నా అనుమానం మాత్రమే. కానీ పిల్లల పక్కన బాంబు ఉందన్న విషయం నాకు కన్ఫర్మ్ గా తెలుసు. హలో, పిఎంని కాపాడటం మాత్రమే మీ డ్యూటీ. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని రూల్స్ చెప్పే బ్లూ బుక్కే మనకు ప్రమాణం. మన డ్యూటీలో దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సెంటిమెంట్స్. తలుచుకుంటే మీరు పిఎంని కాపాడుండేవారు. మిస్టర్ రవి, విచారణ పూర్తి అయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్. చంద్రకాంత్ వర్మ గారు హఠాన్ మరణం చెందటం వల్ల తర్వాత ప్రధానమంత్రి ఎవరో నిర్ణయించడానికి నేడు పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. 2 ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పాలకపక్ష ఎంపీల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం వల్ల పార్టీ 2గా చీలే పరిస్థితులు తలెత్తుతున్నాయి. చాలా ఆపండయ్యా, కార్యవర్గ సమావేశం అయ్యా ఇది. ఈ క్లిష్ట పరిస్థితిలో పార్టీ చెదరకుండా, ప్రభుత్వం కూలకుండా కాపాడగలిగేవాడు మన అభిషేక్ వర్మ ఒక్కడే. నా నిర్ణయాన్ని సమర్థించే వాళ్ళు చేతులెత్తండి. సికింద్ర మాత్రం రానేకూడదు. అవును, రానేకూడదు. దేశ రాజకీయాలలో తీవ్ర సంచలనం. మన దేశ రాజకీయ చరిత్రలో కనీస అనుభవం లేని ఎందరో ఎన్నో పదవుల్ని అలంకరించారు. అదే పక్షంలో మరణించిన ప్రధాని చంద్రకాంత్ వర్మ గారి కొడుకు అభిషేక్ వర్మ ప్రధాని కాబోతున్నారు. ఖచ్చితంగా ఇది జైషే మొహమ్మద్ చేసిన పని. బాంబ్స్ యాక్టివేట్ చేసిన మెథడ్ని చూడండి. సి మనం ఆ రోజు ఎప్పుడు పిఎం పక్కనే ఉండే అంజలి బాంబ్ పేలే టైంకి ఎందుకు తప్పుకుందరా? ప్రతిదీ పోలీస్ బుద్ధితో చూడకు జోసెఫ్. హాయ్ మిస్టర్ జోసెఫ్. హాయ్ మిస్టర్ మనోజ్, హౌ ఆర్ యు? యు ఆర్ రవి రైట్? ఎస్ సార్. ఒక సస్పెండ్ చేయబడ్డ ఆఫీసర్కి ఇక్కడే పని? హౌ కెన్ యూ కమ్? సార్, నేనే తీసుకొచ్చాను. దిస్ ఇస్ నాట్ రైట్. ప్రైమ్ మినిస్టర్ అసోసియేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు హీ కెనాట్ కమ్. దిస్ ఇస్ టాప్ టెన్షన్ సీక్రెట్. అవ్వకండి సార్. హీ జస్ట్ వాంటెడ్ టు నో హౌ ఇట్ హ్యాపెండ్. నేను ఎందుకు రిప్లై ఇవ్వటం? వాట్ అథారిటీ హీ హ్యాస్? ఇలా చూడు, ఇన్వెస్టిగేషన్ లిస్ట్ లో నువ్వు కూడా ఉన్నావు. పిలిచినప్పుడు వస్తే చాలు. యూ కెన్ లీవ్ నౌ. ఏంటి చూస్తున్నావు? వాట్? జిప్. ఓ షిట్. కంగారు పడకండి సార్, జిప్పేసే ఉంది. రాస్కెల్, ఎంత పొగరు! సార్, 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 సార్. సార్, ల్యాండ్ మైన్స్ లో వికలాంగులైన వాళ్ళు అక్కడున్నారు సార్. Actually, you should not be doing this. Protocol తెలుసు కదా. ఇట్స్ ఎ గుడ్ ఫోటో ఆపర్చునిటీ. రేపు ఇది న్యూస్ లో వస్తే చాలా బాగుంటుంది. నమస్కారం రక్షకులారా. SPG's network crypto algorithm has been hacked.
ఇప్పుడు నువ్వు నేను మాత్రమే మాట్లాడుకోబోతున్నావు. నీకు ఇంకో డెమో చూపిస్తానని అన్నానుగా. రోజా పువ్వుల్లా ఎంత అందమైన ఆడపిల్లలు. మీ పిఎం ఇంకాసేపు ఉండి చూసి ఆనందించవచ్చు. ఆ పిల్లలు కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, రైతులు, ఒక ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ పిల్లల్లో ఉండొచ్చు. అంతెందుకు పిఎంని చంపే నా వంటి ఒక అసాసిన్ కూడా ఆ పిల్లల్లో ఉండొచ్చు. పిల్లాడిలో టక్కును పట్టేసి పిఎం కోసం పెట్టి ఆయన సడన్గా జోసెఫ్, లుకప్ 10 o'clock. రేకుల షెడ్డు పౌరాలు ఉన్నాయి చూడు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని తీసుకురా. రేయ్, నువ్వు పిరికివాడివి నాయి ఉండాలి, లేదా నీ గొంతు నాకు తెలియకూడదనే మౌనంగా అయినా ఉండుండాలి. నీ తోక పట్టుకున్నాను, ఏదో ఒకరోజు నేను ప్రాణాలతో పట్టుకుంటాను. అప్పుడు ఎందుకు బతికున్నావని బాధపడతావు.